వర్షాకాలం వస్తుందంటే పురాతన భవనాలు కూలిపోయి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా చాలా ఎక్కువ. ఈసారి మనం ఎన్ని గుర్తించినాము, ఎన్ని ఖాళీ చేయించినాము అండ్ ఎన్ని మరమ్మతులు చేసుకోమని చెప్పాము, ఎన్ని నోటీసులు ఇచ్చాము అంటే ఇప్పుడు వరకు 400 డిలాపిలేటెడ్ స్ట్రక్చర్స్ మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగినాయి. ఈ 400 స్ట్రక్చర్స్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగినాయి. దాంట్లో 62 మీద ఫైనల్ యాక్షన్ తీసుకోవడం జరిగినాయి. ఒక 17 ఎంతో డెమాలిష్ చేశాము, కొన్ని వాళ్ళు వెకేట్ చేసుకున్నారు, కొన్ని రిపేర్ చేసుకున్నారు. సో మిగతావన్నీ కూడా ఇప్పుడే వీ హ్యావ్ స్టార్టెడ్ దట్ ఎక్సర్సైజ్. కాబట్టి అనదర్ 15-20 డేస్లో ఏదర్ రిపేర్ అయినా చేసుకోవాలి, లేదంటే డెమాలిషన్ అయినా చేసుకోవాలి. డెమాలిషన్ వాళ్ళు చేయకపోతే మేము డెమాలిష్ చేస్తాము. ఆ డెమాలిషన్ అయిన ఖర్చు కూడా మేము వాళ్ళ మీద వేయడం జరుగుతాయి. సరే, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ వర్షం పడ్డా మళ్ళీ అవి నాలా ద్వారా మళ్ళీ మూసిలోకి వెళ్ళిపోతాయి. సో ఎస్ఎన్డిపికి సంబంధించిన పనులు కొన్ని సంవత్సరాల నుంచి చేపడుతున్నారు. మొదటి ఫేజ్కి సంబంధించిన ఎస్ఎన్డిపి పనులు కంప్లీట్ అయ్యాయా? కంప్లీట్ అయిన ప్లేసుల్లో కూడా వాటర్ స్టాగ్నేట్ జరుగుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అంటే మనకు ఎస్ఎన్డిపి ఫేజ్ 1 కింద మనం ఏమేమి చేసామో దాంట్లో ఎక్సెప్ట్ లాస్ట్ చివరి 3 కిలోమీటర్స్ తప్ప మిగతా అన్ని పనులు కూడా పూర్తి అయిపోయినాయి. దానికి ఫలితాలు ఏంటనేది మనం పోయిన వర్షాల్లో కూడా చూసాం. జూలై నెలలో చాలా పెద్ద వర్షం పడింది మనకు. అప్పుడు కూడా ఎక్కడెక్కడ ఎస్ఎన్డిపి మనం పని చేసామో దానికి ముందు 2020 వర్షంలో ఏమేమి స్థలం మురిగిపోయినాయో అవన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి. సేమ్ ఈసారి కూడా ఇప్పుడు మనకు మే నెలలో మనకు వీ హ్యాడ్ 2 గుడ్ రెయిన్ డేస్ మనకు ఉండే. ఆ 2 రోజులు కూడా ఎస్ఎన్డిపి పని ఎక్కడెక్కడ జరిగినాయో అక్కడ ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఎక్కడెక్కడ మనం కొత్తగా ఏమైనా రోడ్ వేసిన చోట్ల వేర్ ద క్యాచ్ పిట్స్ ఎక్కడైనా మనకు బ్లాక్ అయినవి అట్లాంటి చోట్ల మాత్రమే మనకు వాటర్ లాగింగ్ అనేది జరిగినాయి. ఈసారి కూడా వీఆర్ వెరీ క్లియర్ దట్ మనకు ఎస్ఎన్డిపి వర్క్స్ పోయినసారికనే ఈసారి బ్యాలెన్స్ వర్క్ కూడా మనం పూర్తి చేస్తున్నాము. ఈ 3 కిలోమీటర్స్ కూడా దాదాపు ఇంకొక 10-15 డేస్లో మొత్తం పూర్తి అయిపోతాయి. ఇవి కాకుండా హెచ్సిటీ ప్రాజెక్ట్ కింద కూడా ఇంకొక 35 వర్క్స్ వర్త్ 582 crores అది కూడా మనం ఆల్రెడీ శాంక్షన్ తీసుకున్నాము. దానికి టెండర్కి ఇప్పుడే వేసాము. ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రత్యేకంగా దానికోసం మేము పర్మిషన్ కూడా తీసుకున్నాము. ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మమ్మల్ని ఇక్కడ టెండర్ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఇది మాన్సూన్ ఎమర్జెన్సీ వర్క్ కాబట్టి మాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ మేరకు మనకు టెండర్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీ విల్ స్టార్ట్ ద వర్క్ బిఫోర్ దిస్ మాన్సూన్. మ్యాక్సిమం ఇవన్నీ కూడా నెక్స్ట్ 4-5 monthsలో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు కొన్ని ఏరియాలో జనము మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజ్భవన్ రోడ్ వర్షం పడిన ప్రతిసారి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందు నీళ్లు నిలిచిపోవడము, ఓక్షేత్ ఎంక్లేవ్ కుత్బుల్లాపూర్లో ఉండేటువంటి ప్రాంతము, చింతల్కుంట నిన్న కూడా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినాయి. ఇట్లా పంజాగుట్ట జంక్షన్ కావచ్చు, ఖైరతాబాద్ జంక్షన్ కావచ్చు, ఇట్లా ఈ ప్రాంతాల్లో ఎక్కువ నీళ్లు ఎందుకు వెలుస్తున్నాయి సార్? గడిచినటువంటి కొన్ని సంవత్సరాల నుంచి అట్లనే ఉండే వాటికి మీరు వర్క్ చేసినారు, అయినప్పటికీ కూడా మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఎందుకు ఉత్పన్నమవుతుంది? అంటే పంజాగుట్ట మనకు మేజర్గా మీరు చెప్పిన 2-3 లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఉందండి. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దట్ లెవెల్ ఇస్ లెస్ దెన్ ద నాలా లెవెల్. మనకు హుసేన్ సాగర్ పక్కనే ఉంది. హుసేన్ సాగర్కు మనకు వెళ్తున్న నాలా వెళ్తుంది. నాలా లెవెల్కేనో మరి చాలా కింద ఉంది. సో డైరెక్ట్గా అది గ్రావిటీలో వెళ్ళదు, మనం పంప్ చేసి దాంట్లో పెట్టాల్సిందే. సో మనం పంప్ చేసే కెపాసిటీకి ఎక్కువ వాటర్ వచ్చేటప్పుడు ఆ టైం వరకు అది నుంచి ఉంటుంది. సో దట్ వీఆర్ పుట్టింగ్ మోర్ పంప్స్ అండ్ అగైన్ పంపింగ్ ఇట్. ఓక్షేత్ ఎన్క్లేవ్ అగైన్ మనకు ఆ కాలనీ గురించి అందరికీ తెలుసు. 2-3 years నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆ కాలనీలో. దానికోసం ప్రత్యేకంగా నేనే అక్కడ వెళ్ళాను. అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కలుపుకొని వెళ్ళి చూసి వచ్చాము. ఆల్రెడీ దానికి 12 crores వరకు శాంక్షన్ కూడా ఇచ్చాము. ఎలక్షన్కు ముందు ఆ పని కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. వర్క్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. సో అక్కడ ఉన్న ప్రజలు సహకరిస్తే బిఫోర్ మాన్సూన్ కూడా మేము క్లోజ్ చేస్తాం. బట్ అక్కడ లోకల్ వాళ్ళు ఒక్కొక్క స్ట్రీట్ వాళ్ళ మధ్యలో తగాదు పెట్టుకుని మేము పనికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఆపుతున్నారు. మళ్ళీ మేము వెళ్ళి వాళ్ళకి సంజాయించి మన పని మొదలు పెట్టడం అవన్నీ జరుగుతున్నాయి.